కామెంట్స్ లో బీఆర్ఎస్ లో కల్లోలం రేగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. కేటీఆర్, పల్లా, అలాగే జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరైనట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి అసలు ఈ సమావేశంలో ఏం చర్చిస్తున్నారు, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనేది ఇప్పుడు కీలకంగా మారింది. కవిత విషయంలో అసలు ఏదైనా యాక్షన్ తీసుకోబోతున్నారా? ఆలస్యం చేసిన కొద్దీ పార్టీకి నష్టం అనే భావనలో సీనియర్ నేతలు ఉన్నారా? ప్రస్తుతం లండన్లో హరీష్ రావు ఉన్నారు. కూతురి చదువు కోసం హరీష్ రావు లండన్ వెళ్ళారు. కవితపై చర్యలను ఏమాత్రం ఉపేక్షించొద్దంటూ కార్యకర్తలు ట్వీట్స్ చేస్తున్నారు. ఇక కవిత గురించి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కవిత చర్యలకి సంబంధించి ఏ నిర్ణయం రాబోతుందనేదే చాలా కీలకంగా మారింది. కవిత చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ మీద ఏమాత్రం ఉపేక్షించకూడదు అంటూ కార్యకర్తలు ట్వీట్స్ చేస్తున్నారు. కవితని అన్ఫాలో చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీఆర్ఎస్ కార్యకర్తలు. మరోవైపు బీఆర్ఎస్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓని తొలగించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారింది. కవితను పూర్తిగా దూరం పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కవితను గౌరవాధ్యక్షురాలుగా తొలగించడం ఒకవైపు మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత కవిత కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కూడా వరుసగా ముఖ్య నాయకులందరినీ టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. నా పార్టీ అంటూనే ఎందుకని వరుసగా ముఖ్య నాయకులందరినీ టార్గెట్ చేస్తున్నారు? కొంతమంది దెయ్యాలు ఉన్నారు అంటూ మొదట్లోనే ప్రస్తావించారు కవిత. ఈ నేపథ్యంలో వరుసగా వీళ్ళందరినీ దెయ్యాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా అనేది కనిపిస్తుంది. జగదీష్ రెడ్డి కానీ, సంతోష్ కానీ, ఇప్పుడు హరీష్ రావు గతంలో కేటీఆర్ను ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇలా 1 by 1 మనకి కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత మీద ఏం చర్యలు తీసుకోబోతుంది బీఆర్ఎస్ అనేది చాలా కీలకంగా మారింది.